హలో నమస్తే. ఈరోజు నేను సంబంధ బోధకు చెప్తున్నాను చూడండి. భాషా భాగ్ టాపిక్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఒకసారి చూడండి. संबंध बोधक संबंधों को सूचित करने वाले शब्दों को संबंध बोधक कहते हैं. उदाहरण చూడండి. के पास, के ऊपर, के भीतर ఇలాంటి పదాలు వస్తాయి. అంటే ఏంటి చూడండి, ఉదాహరణ చూడండి ఒకసారి చెప్తాను. అంటే ధरती के ऊपर प्रकृति है. ధरती के ऊपर प्रकृति है. భూమి మీదంట ప్రకృతి ఉన్నదంట. చూడండి, ఇక్కడ సంబంధ బోధక అంటే ఏంటో తెలుగులో వివరిస్తున్నాను. సంబంధములను సూచించు పదములను సంబంధ బోధక్ అంటారు. భూమి మీద ప్రకృతి ఉన్నది. ఇక్కడ అదే అతడు రాముని యొక్క కొడుకు, అలా కూడా మనం సంబంధాన్ని తెలిపే పదాలను ఏమంటారంటే సంబంధ బోధక్ అంటాం. ఒకసారి చూడండి. समुच्चय बोधक दो शब्द या दो वाक्यों को जोड़ने के लिए उपयोगी अव्यय को समुच्चय बोधक कहते हैं. రెండు వాక్యాలను కలుపు పదములను ఏమంటారంటే సముచ్చయ బోధక్ అంటారు. ఇక్కడ చూడండి ఎలాంటి పదాలు చూడండి. ఔర్, మరియు అని, కి, బల్కి, తో ఇలాంటి పదాలు వస్తాయి మధ్యలో, రెండు వాక్యాల మధ్యలో. చూడండి. హమ్ భారతవాసి హై और భారతదేశ్ హమారా హై. మనం భారతవాసులము మరియు భారతదేశం మన భారతదేశం. ఇలాగా ఔర్ అనేది పదం అనేది సముచ్చయ బోధకులోకి వస్తుంది. విస్మయాది బోధక్ ఆశ్చర్య का बोध का करते तो उसे విస్మయాది బోధక్ कहते हैं. ఆశ్చర్యము, దుఃఖము, సంతోషము ఇలాంటి పదాలు హావభావాలకు సంబంధించిన పదాలు వచ్చినట్లయితే విస్మయాది బోధక్ అంటారు. ఆశ్చర్యాన్ని తెలియజేసినట్లయితే విస్మయాది బోధక్ అంటారు. చూడండి. వాహ్ యహ ఫూల్ కిత్నా సుందర్ హై. వాహ్ ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాం. ఇలాంటి ఆశ్చర్యార్థకం అనేది వచ్చిందంటే ఇది విస్మయాది బోధకులోనికి వస్తుంది. ధన్యవాదాలు.